వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఎంఎస్ఆర్ గురుకుల్ గ్రూప్ మెంబర్స్ అందరికీ, సాధకులకు, భక్తులకు అందరికి కూడాను శుభోదయం. ఆ బృందావన బాన్కి బిహారీ లాల్కి జై. అలాగే హరే కృష్ణ, రాధే రాధే. నిన్నటి వరకు మనము 2వ అధ్యాయంలో 8 శ్లోకాలు చూసాం. ఇప్పుడు 9వ శ్లోకం ప్రారంభిస్తున్నాం. అంటే 9వ శ్లోకంకి వెళ్ళే ముందు ఒక చిన్న ఆఖ్యాయిక అంటారు, అంటే ఒక లఘు స్టోరీ. ఉపనిషత్తుల్లో, అంటే ఉపనిషత్తుల యొక్క రెలమ్స్లో సత్యకామ జాబాల గురించి మనము ఉపనయనం సందర్భం వచ్చినప్పుడు చెప్పాను టూకీగా. ఆ తర్వాత ఆయన ఒక పెద్ద బ్రహ్మర్షి అయ్యారనమాట. బ్రహ్మర్షి అయిన తర్వాత వారికి చాలామంది శిష్యులు ఉండేవారు. అందరికి కూడాను గురుకుల వాసం అంతా పూర్తయింది, విద్యాభ్యాసం. అందరికీ సమావర్తన కార్యక్రమం సంస్కారం చేశారు. అందరూ చాలా వరకు ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే బ్రహ్మచర్య ఆశ్రమం తర్వాత గృహస్థ ఆశ్రమంలోకి వెళ్ళవచ్చు, ఒక ఆప్షన్ ఉన్నది కాబట్టి. అలాంటి సమయంలో ఉపకోసల అనే ఒక బ్రిలియంట్, అంటే చాలా మంచి వివేకవంతుడు, మంచి సమయస్ఫూర్తి కలిగి ఉన్నటువంటి శిష్యులు అయినటువంటి ఉపకోశల. ఆ ఉపకోశల ఆయనకి సమావర్తన చేయకుండా మిగతా విద్యార్థులు మాత్రమే చేశారు. సత్యకామ జాబాల మహర్షి చేసిన తరువాత మహర్షి తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఉపకోసలకు అర్థం కాలేదు గురువు గారి యొక్క పరిస్థితి. ఎందుకు అలా చేశారు, నాకెందుకు సమావర్తనం చేయలేదు. ఎంతో బాధతో బెంగతో ఉంటూ ఆయనకి అప్పచెప్పినటువంటి అగ్నిహోత్రాది కార్యక్రమంలో ఆ అగ్నిహోత్రం నిత్యం చేస్తూ ఉంటే గురుపత్ని ఆయన బాధ చూసి, నాయన నువ్వు బాధపడకు, అంతా ఈశ్వరేచ్ఛగా జరుగుతుంటది, మీ గురువు గారు మీకు తప్పగా ఆశీర్వాదం ఇస్తారని చెప్పారు. ఇలా అగ్నిహోత్రం చేస్తుంటే దేవతలు ప్రత్యక్షమయ్యాయి. ఆయనకి అనేక చిత్తశుద్ధి, అనేక బ్రిలియన్స్, బ్రహ్మవర్చస్సు కలిగినటువంటి ఒక వివేకము, వైరాగ్యము, దైవీ సంపద అంతా ఇచ్చాయి. కానీ అమృతత్వం అంటే మోక్షానికి కావలసినటువంటి ఆత్మజ్ఞాన విషయం అనేది చేయలేదు. అప్పుడు ఉపకోసలు అడిగారు, నాకు మోక్షం కోసము ఆత్మజ్ఞానం చెప్పండి అని. అది చివరికి మీ యొక్క ఆచార్య ద్వారా మాత్రమే అవుతుంది అని చెప్పారు. ఆ సందర్భంలో చెప్పినటువంటి ఉపనిషత్తు మంత్రం ఏంటంటే, ఆచార్యాత్ హి విద్య విదితం సాదిష్టం ప్రాపతు. ఆచార్యాత్ హి విద్య విదితం సాదిష్టం ప్రాపతు. అంటే మనము చేసిన తపస్సులు భీకరమైనటువంటి, అతి భీకరమైనటువంటి ఎన్ని రకాల తపస్సులైనా చేయండి, ఎన్ని వ్రతాలైనా చేయండి, ఎన్ని యజ్ఞాలు చేయండి, ఎన్ని యాగాలు, దాన ధర్మములు, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు, యశస్సు ముల్లోకాలకు అందిన ఆ యొక్క జానశ్రుతి రాజులాగా, అంబరీషుడిలాగా, ఒక శిబి, ఒక బలి అయినప్పటికీ ఆత్మజ్ఞానం అనేది కర్మల ద్వారా రాదు అని స్పష్టంగా చెప్పారు ఉపనిషత్తులు. అందువలన ఆచార్యాత్ అంటే ఆచార్యముఖాత్ శాస్త్రం విని దానిని శ్రవణం అంటారు. శ్రవణం అంటే దీర్ఘకాలం పాటు క్రమంగా
సిస్టమేటిక్గా, ఒక ప్రక్రియ ప్రకారంగా, ఒక కాంపిటెంట్ గురువు అంటే ఏంటి, ఒక శ్రోత్రియ బ్రహ్మనిష్ట నేను చెప్పాం ముండకోపనిషత్తులు చెప్పినట్టు. అలాంటి గురువు ద్వారా విని శ్రవణం చేసి తరువాత వచ్చే సంశయాలను ఆ గురువు ద్వారా నివృత్తి చేసుకొని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే ఆ తర్వాత మనకి ఎన్నో జన్మల నుండి వస్తున్నటువంటి ఆ స్వాభావికమైనటువంటి ప్రవృత్తి పోవాలంటే నిధిధ్యాసనం చెయ్యాలి. అంటే ఏదైతే స్పష్టత మీకు వచ్చిందో మీ స్వరూప జ్ఞానం, దాన్ని పదే పదే మనము చింతన చేయాలి. దీన్ని శ్రవణ మనన నిధిధ్యాసనం అంటారు. అందువలన ఆ తర్వాత సత్యకామ జాబాల తీర్థయాత్ర నుంచి వచ్చి తన శిష్యుని చూశాడు ఉపకోస్తల. ఏ శిష్య, నీ ముఖం తేజస్తో వెలుగుతున్నది, నువ్వు ఆల్రెడీ ఇప్పటికే నువ్వు బ్రహ్మనిష్ట అయ్యావా అని అడుగుతారు అన్నమాట గురువు. మహాప్రభు మీరు అలా అనకండి, నాకు దేవతలు ప్రత్యక్షమయ్యి వరదానం ఇవ్వడం సత్యం, కానీ ఆఖరి చరణమైనటువంటి ఆ యొక్క జీవ బ్రహ్మ ఐక్యం జ్ఞానం అది మీ ద్వారా రావాలి నాకు అని అడిగారు. ఈ సందర్భంలో మీ అందరికీ చెప్పవలసింది ఏంటంటే, మీరు ఎన్ని విద్యలు ఉన్నాయో సర్వ విద్యలు ఉంటాయి ఈ సృష్టిలో, అన్నిటిలో మీరు మాస్టర్ అయినప్పటికీ మీ స్వరూప జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం బ్రహ్మ విద్య విషయంలో స్వతంత్రంగా విచారణ చేయడం వద్దు అని శంకరాచార్య చెప్పారు. ముండకోపనిషత్తు భాష్యంలో రాశారు వారు. శాస్త్రోజ్ఞపి మేధావి పండిత అపి బ్రహ్మజ్ఞాన అన్వేషణం స్వాతంత్ర్యేన నా కదాచిత్ కుర్యాత్. అంటే ఎంతటి మీద బ్రిలియంట్ 30-40 పిహెచ్డీలు చేయొచ్చు అంబేద్కర్ గారి లాగా, కానీ ఈ బ్రహ్మ విద్య అనేది మీ స్వతంత్రంగా బుక్స్, ఆడియోలు, వీడియోలు అన్ని తెచ్చుకొని చూసుకున్నారనుకోండి, 90% ఎవరికి అర్థం కాదంట. ఆ 10% కూడాను ఉల్టా అంటే విపరీత మార్గంలో అర్థం చేసుకుంటారు. డేంజరస్ అంటే అది. సో ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటే ఏమీ తెలియకపోవడం అనేది కొంతవరకు ఆనందమైనప్పటికీ సగం తెలిసినప్పుడు చాలా ప్రమాదకరం. సో ఈ విషయం మీకు మరొకసారి గుర్తు చేశాను. ఎందుకంటే చాందోగ్య ఉపనిషత్తులో నారద మహర్షి ఉంటారు. సనత్ కుమార్ గురువు, నారద మహర్షి శిష్య. ఆయన చదివిన శాస్త్రాల గురించి మీరు వింటే మీ అందరికీ అమ్మ బాబోయ్ ఇంత గొప్పదా బ్రహ్మ విద్య, ఆత్మ విద్య అని మీకు తప్పకుండా అందరికీ కలుగుతుంది. నేను దానికి గ్యారంటీ. అలాంటి నారద మహర్షికి రాని విద్య అంటే ఏం లేదండి. మొత్తం మీరు ఏ శాస్త్రం పేరు చెప్పినా నారద మహర్షికి ఐ నో దట్, నాకు తెలుసు అంటాడనమాట. అలాంటి నారద మహర్షి చివరికి సనత్ కుమార్ దగ్గరికి వెళ్తారు. సనత్ కుమార్ అంటే విన్నారు కదా, మీకు తెలుసు కదా. సనక, సనాతన, సనంద, సనత్ కుమార్, సనత్ సుజాత ఇలా అంటారు కదా, నలుగురు బ్రహ్మ మానస పుత్రులు. అందులో సనత్ కుమార్ అని అతను ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి అదేహి భగవో బ్రహ్మేతి, నాకు బ్రహ్మ విద్యను ఆత్మ విద్యను నాకు చెప్పండి. ఎందుకు ఆత్మవిద్య చెప్పాలి? ఆత్మవిత్ శోకం తరతి. నాలో ఉన్న శోకం ఏదైతే ఉందో అర్జునుడికి ఉన్నది కదా, ఆ శోకం నాకు ఉన్నది. నాకు అన్ని విద్యలు వచ్చు. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎన్ని విద్యలు వచ్చు ఆయన చెప్తున్నాడు ఇక్కడ. ఏ విద్యలు వచ్చి చెప్పున్నాయన అంటే, నాకు ఏ గురుదేవ సనత్ కుమారా, నాకు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ, చతుర్థ వేదాలు వచ్చును, ఇతిహాస పురాణాలు, పంచవేదాన వేద, పితృ రాశి, దైవ నిధి, వాకో వాక్యం, ఏకాయనం, దేవ విద్య, బ్రహ్మ విద్య, భూత విద్య, క్షత్ర విద్య, నక్షత్ర విద్య, సర్ప విద్య, దేవజన విద్య, సర్వ విద్యలన్నీ నాకు వచ్చిన గురుదేవ అన్నాడు అనమాట. ఎంత ఈ లిస్ట్ అంతా ఎవరికి తెలుసు? నారద మహర్షి తెలుసు ఇవన్నీ. ఏ విద్య అయినా సరే, మీకు పాము అన్నారా, గరుడి విద్య నాకు తెలుసు అంటాడంటే వెంటనే నారద మహర్షి. ఇన్ని విద్యలు తెలుసుకున్న నారద మహర్షికి తన హృదయంలో ఉన్నటువంటి ఈ శోకము పోలేదంట, బాధ, పీడ. అది పోవడానికి నా స్వరూపతాత్మ తెలిస్తే తప్ప
పోదు అని నేను బ్రహ్మర్షుల దగ్గర విన్నాను కాబట్టి అది నాకు చెప్పండి అని నారద మహర్షి శరణాగతి చేశారు. నిన్న మనకి శ్రీకృష్ణునికి అర్జునుడు చేసినట్టుగా. అందువలన ఇది చాలా గొప్పది. కాబట్టి అర్జునుడు ఏ విధంగా అయితే చివరికి తెలుసుకొని శరణాగతి తీసి ఉన్నారో, మనమందరం కూడాను ఆ యొక్క కృష్ణం వందే జగద్గురుకి మనం శరణాగతి చేసి మనము తరువాత ఉపదేశంలో ప్రవేశిస్తున్నాం. హరి ఓం తత్సత్. శుభం భూయాత్. అమ్మ 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం. ఏవముక్త్వా హృషీకేశం. గుడాకేశః పరంతపః. గుడాకేశః పరంతపః. గుడాకేశః పరంతపః. నయోత్స్య ఇతి గోవిందం. నయోత్స్య ఇతి గోవిందం. నయోత్స్య ఇతి గోవిందం. ఉక్త్వా తూష్ణీం బభూవః. ఉక్త్వా తూష్ణీం బభూవః. ఉక్త్వా తూష్ణీం బభూవః. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః. ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః. నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. వెరీ గుడ్. ఇప్పుడు మీ యొక్క గీతా పుస్తకములలో పరంతపః అని విసర్గం ఉన్న వాళ్ళకి ఓకే, లేని వాళ్ళది కూడా తప్పు కాదు. పరంతప అంటే అక్కడ ధృతరాష్ట్రుడికి సంబోధించారని చెప్తారు. కానీ ధృతరాష్ట్రుడు పరంతప అంటే మనకు అంత పెద్దగా బాగులేదు ఆ పదం. కాబట్టి పరంతపః గుడాకేశః పరంతపః అని మార్చుకున్నాం అనుకోండి, అది అర్జునుడికి చెందుతుంది. కాబట్టి విసర్గం లేని వారు అక్కడ విసర్గం ఉన్నట్టుగా మీరు పెట్టుకుంటే మంచిది. విసర్గం లేకపోయినా తప్పు కాదు. కాబట్టి విసర్గం పెట్టుకోవడం అనేది మనకి మంచిది అనిపిస్తుంది. ఓకే. అందువలన ఇక్కడ ఋషికేశ మనం చెప్పాము. ఋషిక అంటే ఇంద్రియము. మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, మన యొక్క చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము, ఇవి జ్ఞానేంద్రియములు. ఇవన్నీ బయట బాహ్యేంద్రియములు అంటారు. అలాగే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 రకాల ఫంక్షన్లు చేసి, అంటే 4 రకముల పనులు చేసే ఒకే అంతరింద్రియం అంటారు. దాన్ని అంతఃకరణము అంటారు. అంతఃకరణం ఒకటే, కానీ 4 పనులు చేస్తాయి. మన అమ్మ ఒక్కరే. ఇంట్లో పెడితే వంటగదిలో వెళ్తే వంట చేస్తారు, స్కూల్కి వెళ్తే టీచర్గా అంటారు, ఆఫీసులో ఉంటే మేనేజర్గా అంటారు, ఇంకా కంపెనీలో దేంట్లో ఉంటే డైరెక్టర్ అంటారు. అమ్మగారు ఒక్కరే. అలాగా ఫంక్షన్స్ బట్టి, వాళ్ళు చేసే పని బట్టి పేరు మారుతుంది. బుద్ధి అంటే నిర్ణయాత్మం తీసుకునేది, నిశ్చయాత్మైనటువంటి ఒక నిర్ణయం తీసుకునేది, దాన్ని బుద్ధి. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలీదు, కన్ఫ్యూజన్. అవునా కాదా, నేను తలుపు తాళం వేసానా లేదా అని డౌట్. ఈ సమయంలో దాన్ని మనస్సు అంటారు. సుఖము దుఃఖాలు పొందేది కూడా మనస్సే. ఆ తర్వాత ఇంతకుముందు జరిగినవన్నీ గుర్తు చేసుకుంటున్నటువంటి మెమొరీ, ఆ సమాచారం, ఇన్ఫర్మేషన్ అంతా మనం గుర్తు చేసుకుంటాం. మనం దాన్ని చిత్తము అంటారు. నేను కర్తను యజమానును అనే భావన మనలో కలిగినప్పుడు దాన్ని అహంకారం అంటారు. అంటే అహంకారం అనేది జీవాత్మని
వ్యక్తిని తెలియజేస్తుంది అనమాట. కర్తను, నేను, హం కరోతి, హం కర్త, హం భోక్త, ఇవి తెలియజేసేది ఏంటంటే అహంకారం. సో ఈ 4 కలిపి ఒక అంతఃకరణ ఇంద్రియము అంటారు, అంతరేంద్రియము అంటాం. మొత్తము వీటన్నింటికి వెనక ఉండి వాటికి శక్తి, చైతన్యం, ఆ ప్రజ్ఞ, ఎరుక అందించే ఆ యొక్క చైతన్యం ఏదైతే ఉందో, ఆ అవేర్నెస్, కాన్షియస్నెస్ లేదా ఎరుక, తెలివి, ఆ ప్రజ్ఞ, దాన్ని ఋషికేశ అంటారు. అంటే ఏంటి? ఇంద్రియానం ఋషికానాం ఈశ, ఋషికేశ అంటే ఇంద్రియములన్నింటికి కూడాను స్వామి. మరి అర్జునుడు ఏంటి? గుడాక అంటే తమోగుణం, నిద్ర, ఆలస్యం, బద్ధకం, ఈ గుణాలన్నింటికి గుడాక అంటారు. గుడాక ఈశ అంటే ఏంటి? వాటికి ప్రభువు. అంటే ఆయన నిద్రని జయించాడు, ఆయనకి ఎటువంటి లేజీ బద్ధకం లేదు, ఆయనకి ఎటువంటి అలసత్వం లేదు. అంటే చాలా ఉత్తమమైనటువంటి ఒక మనిషికి ఒక ఉత్తమాధికారిగా, అన్నిట్లో యోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి అర్జునుడిని చూసుకోవచ్చు మనం. అందుకే అన్ని ప్రశ్నలు, మనకున్న ప్రశ్నలన్నీ కూడాను అర్జునుడు అడిగాడు గీతలో. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకేమి సంశయం అక్కర్లేదు. మన డౌట్స్ అన్ని, మన ప్రశ్నలన్నీ అర్జునుడు అడిగేశాడు ఆల్రెడీ భగవద్గీతలో. ఇంకా మిగిలి ఉంటే చాలా ధన్యవాదములు, అవి కూడా నన్ను అడగాడు, పర్వాలేదు. కాబట్టి మెల్లమెల్లగా అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. అయితే ఏమోక్త ఋషికేశ్ ఏం చెప్పాడు? 2 శ్లోకాలు చెప్పాడు, గుర్తుంది కదా మీకు? ఏం చెప్పాడు? నీకు ఇలాంటి మంచి సమయం, ఇలాంటి సమయంలో ఇలాంటి విపత్కర సమయం ఆలోచన ఎలా వచ్చింది, ఇలాంటి కష్టమలమైనటువంటి ఆలోచన ఎలా వచ్చింది నీకు, నువ్వు ఇంత ధనుర్ధారివి, ఇంత క్లీబం, పిరికితనం నీలో ఎలా వచ్చింది అని చెప్పాడు. ఆ తర్వాత ఏంటి? అర్జునుడు ఏమన్నాడు? నేను నీ శిష్యుడిగా మారాను కాబట్టి నువ్వు నాకు ఉపదేశించు అని అర్జునుడు ఎప్పుడైతే చెప్పాడో, ఋషికేశం ప్రతి అంటే శ్రీకృష్ణుడికి ఏం చెప్పాడు అర్జునుడు? నాకు వేరే ఆశ్రయం లేదు, అన్యత్ ఆశ్రయం నాస్తి, త్వమేవ మమ ఆశ్రయం, అన్యత్ శరణం నాస్తి, త్వమేవ శరణం మమ. హే కృష్ణ, నాకు ఇంక దిక్కు లేదు, నాకు మోహములో ఉన్నాను, నాకు ధర్మము అధర్మ మధ్య భేదం తెలియట్లేదు కృష్ణ. కాబట్టి ధర్మ సమ్మూఢ చేత, మొత్తం పూర్తిగా మూఢత్వంలో ఉన్నాను, ధర్మము అధర్మం ఏమి తెలియట్లేదు నాకు. కాబట్టి నాకు ఏది శ్రేయస్సు అది నిశ్చయంగా నిర్ణయించి చెప్పు. నీకు నేను శిష్యుడిని, నీ పాదాల వద్ద పడి ఉన్నాను, నీవు తప్ప వేరే మార్గం నాకు లేదు అని ఒప్పుకున్నాడు. ఈ విధంగా చెప్పిన తర్వాత అప్పుడు ఇక్కడ శ్రీకృష్ణుడు మరి మరి జ్ఞానోదయం చేయాలంటే మరి ఆయన ప్రిపేర్ అవ్వాలి కదా, ఏదో రెడీగా. అర్జునుడు కూడా చెప్పి ఆగిపోయాడు. తూష్ణి బభువ అంటే ఏంటి? ఇక కామ్గా అలా ఉండిపోతారు. అంటే ఒక రకమైన దిగ్భ్రాంతిలోకి వెళ్ళిపోయిన మనుషులు అలాగ కదలకుండా ఉండడాన్ని తూష్ణి భావ అంటారు. జస్ట్ స్టన్ అవ్వడం అనమాట, అంతే. జస్ట్ ఏం ఆలోచన లేకుండా అలాగా బెల్లంకొండ రాయిలో ఏంటి పడి ఉన్నారు అంటారు చూడండి, ఆ బెల్లంకొండ రాయికే తూష్ణి భావం అంటారు. ఓకే, అలాగా ఈ గుడాకేశ పరంతప అని చెప్పాను. పరాన్ శత్రూన్ అంటే శత్రువుల మోకలని చీల్చి చండాడడంలో అర్జునుడు అగ్రగణ్యుడు అనమాట. అందువలన హే పరంతప అంటాడు. సాక్షాత్ పరమాత్మ కృష్ణ అర్జునుడిని ఎలా బోధిస్తుంటాడు? ఏ పరంతప, ఏ గాంధీవ, ఏ అర్జున, ఏ కౌంతేయ ఇలా పిలుస్తుంటారు అనమాట. పొగుడుతున్నారంట అర్జునుడికి. ఎంత గొప్పవాడు, ఇలా ఆడడం, ఇలా దిగులు చెందడం, ఇలా శోకములు, ఇలా విషాదములు ఉండడం నీకు తగదు అని చెప్పడం. ఈ విధంగా ఆ యుద్ధంలో అంటే ఏంటి? పూర్తిగా పరంతప అంటే పరంతప గుడాకేశ అర్జునుడు ఋషికేశం ఏవముక్త్వ ఈ విధంగా చెప్పిన తర్వాత నయోత్సే, నేను యుద్ధం చెయ్యను, ఇంకా నా వల్ల యుద్ధం జరగదు, నేను యుద్ధం చెయ్యలేను, నయోత్సే అని ఇది గోవిందం ఉక్త్వ. గోవిందంకి అంటే కృష్ణ,
గోవిందం అంటే ఏంటి? గో అంటే ఇంద్రియములు, గో అంటే వేదము, గో అంటే పృథివీ, గో అంటే మొత్తం సకల సృష్టి. అంటే అన్నింటినీ విందతే రక్షించేవాడు ఎవరు? గోవిందుడే. కాబట్టి గోవింద చాలా మంచి పేరు. గోవిందాయ నమో నమః. ఈ గోవిందం ప్రతి అంటే అంటే శ్రీకృష్ణుడు అలా చెప్పి నేను యుద్ధం చెయ్యను అని కాముగా ఊరకనే కూర్చున్నాడు అర్జునుడు. నెక్స్ట్ తర్వాత 10వ శ్లోకం. అంటే లాస్ట్కి ఈ తూష్ణి భావము ఇవన్నీ అజ్ఞానము ఈ కన్ఫ్యూజన్ మొత్తం పోతాయి లాస్ట్కి గీత అయిపోయిన తర్వాత. అప్పుడు అర్జునుడు అంటాడు, అమ్మయ్య నాలో ఎటువంటి మోహం లేదు, నేను ఇప్పుడు సిద్ధంగా రెడీగా ఉన్నాను, నువ్వేం ఆలస్యం చేస్తున్నావు కృష్ణ అనే మాటలు వస్తాయి అర్జునుడు లాస్ట్ లో. తమువాచ హృషీకేశః తమువాచ హృషీకేశః తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये 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 విషీదంతమిదం వచః విషీదంతమిదం వచః విషీదంతమిదం వచః తమువాచ ఋషీకేశః ప్రహసన్నివ భారత తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః సేనయోరుభయోర్मध्ये విషీదంతమిదం వచః. ఇప్పుడు ఎప్పుడైతే అర్జునుడి యొక్క మొత్తం సెటరేట్ అయిపోయింది, మొత్తం స్టేజ్ అంతా రెడీ అయిపోయింది, ఇంకేంటి అర్జునుడికి శ్రీకృష్ణ ఏం చెప్తుంది వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకేమి అంటే ప్రిజుడిస్ అంటారు మనోరు, అంటే ప్రీ ఆక్యుపేషన్ అంటే ఏంటి, కొంతమంది మహాత్ముల దగ్గరికి వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతారు, చెక్ చేస్తారనమాట. ఆ స్వామి దగ్గర ఇది అడిగాను, ఈ సమాధానం చెప్పారు, ఈయనేం చెప్తారో చూద్దాం అని అడుగుతుంటారు అనమాట. అలాగా ఆ ప్రశ్న పట్టుకుని తిరుగుతుంటారు జాగ్రత్తగా. ఒక పర్సులోనో ఒక బ్యాగ్లోనో ఆ ప్రశ్నలన్నీ పట్టుకుని తిరుగుతుంటారు, అందరిని చెక్ చేస్తుంటారు, వాళ్ళేం చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు. అలా కాకుండా అర్జునుడికి ఎటువంటి చెకింగ్లు టెస్టింగ్లు మరిలేవు. శ్రీకృష్ణుడిని పూర్తిగా సరెండర్ అయిపోయారు, శరణాగతి. అందువలన ఇప్పుడు శ్రీకృష్ణ ముఖంలో ఒక ప్రసన్న వదనం, చిరునవ్వు. మనం ప్రతిరోజు ధ్యానం చేసేటప్పుడు అందుకే మన పెదవుల వద్ద ఆ చిరునవ్వు ప్రసన్న వదనం భావనతో ఉండండి అంటాం. ఎందుకంటే కొంతమంది ధ్యానం చేస్తారు, పాపం ఎంతో కోపంగా అలాగ బిగిసిపోయి అలాగ కళ్ళు గట్టి మూసుకొని పెదవులు గట్టి కదలకుండా ఒక రాయిలాగా ఉంటారు. అది ధ్యానం కాదు, అది ఒక రకమైనటువంటి పైత్యం అంటారు మా గురువు గారు. కాబట్టి ఈ విధంగా ఒక ప్రసన్న వదనం అనమాట. అబ్బా అంత ఓహో అర్జున్ ఇప్పటికి ఎట్లా దారిలో పడ్డావు అన్నట్టుగా. అంటే ఏమంటున్నాడు, హే భారత, ఇప్పుడు మీకు ఈ భారత గురించి కూడా చెప్పాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషి ధన్యులు. కానీ ఆ గొప్పతనాన్ని మనం గుర్తించకపోతే దాని వాల్యూ ఏముంటుంది, విలువ ఏముంటుంది? ఒక బట్టలు ఉతికే వ్యక్తి తన గాడిద పైన రోజు బట్టలు తీసుకెళ్ళి ఉతుకుతున్నారు. ఒక రోజు మంచి రాయి దొరికింది ఆయనకి, చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది, తీసుకున్నాడు. ఓహో చాలా బాగుంది అని ఆ రాయితో బట్టలు అలాగా రుద్దుతున్నాడు అప్పుడప్పుడు. అలా కొన్ని రోజులు అయిన తర్వాత ఒక కూరగాయలు అమ్ముతున్న
తన ఫ్రెండ్ మిత్రుడికి అడిగాడు, ఏమయ్యా ఈ రాయి ఏమైనా పనికొస్తుందా అన్నాడు. చాలా బాగుంటుందండి, నా యొక్క కూరగాయలు అమ్మేటప్పుడు తూకం ఉండాలి కదా, ఒక పక్క పెట్టుకుని నీ తూకం చేసి అమ్ముతాను అన్నాడు. వద్దులే అనేసి మళ్ళీ తీసుకుపోతాడనమాట. ఒకసారి ఒక రత్నాల వ్యాపారికి వెళ్ళి చూపెడతాడనమాట ఈ రాయి. బాబోయ్, ఇది చాలా విలువైనదండి, ఎన్నో లక్షల కోట్లు విలువ చేస్తానన్నమాట. ఇన్ని నెలల పాటు ఈ బట్టలు రుద్దుతున్నాడు ఆ రాయితో, కానీ దాని విలువ ఆయన తెలియదు కదా. మనం కూడా భారతదేశంలో పుట్టాము, ఆ ఋషులు యోగుల యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాము. మానవ జన్మే దుర్లభము, అందులో భారతదేశంలో పుట్టడం అతి దుర్లభము. అందులో అందరికీ కూడా వేద విద్య అందుబాటులో ఉన్నప్పటికీ మనం దాన్ని అందిపుచ్చుకోవట్లేదు. ఇది మన కర్మ అనుకోవడమా, దురదృష్టమా, ఏమో చూసుకోవాలి. అయితే హే భారత అంటున్నాడు. ఇక్కడ భారత అంటే అర్జునుడు ఒక్కడే కాదండి, మనం అందరం కూడా హే భారతీ భారతాలువే. ఆడవాళ్ళందరూ భారతి, మగవాళ్ళందరూ ఏ భారతలే అందరూ. ఎందుకంటే భా అంటే బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. భా సదాభాతి అని చెప్తుంటాను కదా ధ్యానంలో, అహమస్మి సదాభామి. భామి అంటే నిత్య నిరంతరం ఆత్మ ప్రకాశంలో ఉంటున్నాను. భామి అహం సదాభామి అంటే నిత్య నిరంతరమున ఆత్మ ప్రకాశంలో ఉన్నాను అని అర్థం. భా అంటే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. రా త అంటే రమించి తరించి ఆ యొక్క కేవలం ఆత్మానందములో ఉండే వాళ్ళని భారతీయులు అంటారు. మనం ఏం చేస్తున్నాం? హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, కెనడా, యుఎస్, సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా గొప్పది, మనం ఎక్కడో ఉన్నాము, పాతకాలం మనుషులం అంటాం. ఇది తప్పుడు ఆలోచన, ఈ దృక్పథమే తప్పు. కాబట్టి మన ఇస్రో చైర్మన్ గారు ఈ మధ్య ఒక మాట చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచంలో కనిపెట్టినటువంటి సైంటిస్టులు అవన్నీ కూడా మన శాస్త్రాల్లో సంస్కృతంలో దాగి ఉన్నాయి. మన సంస్కృతం రావడం లేదు కాబట్టి బతికిపోయాం, మనకేం అర్థం కావట్లేదు అని అన్నారు ఆయన. కాబట్టి మీకు ఈ విషయం అర్థం కావాలి. భారతీయ అంటే గర్వంగా చెప్పుకోవాలి. ఇండియన్స్ ఏంటి ఇండియన్స్ అండి? ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ కంపెనీ పేరు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ. వెస్ట్ ఇండీస్ అనేక ఇండియన్స్ ఉన్నాయి మొత్తం ప్రపంచం. ఇండియా అనేది మనకి ఎటువంటి స్ఫూర్తి కానీ ఎటువంటి ఇన్స్పిరేషన్ ఇవ్వదండి మనకి ఆ స్ఫూర్తి. కాబట్టి మీరందరూ భారతీయులుగా గర్వపడాలి ఈ భారతదేశంలో మీరు జన్మ పొందినందుకు. హే భారత అయింది. అయితే ఏమంటున్నాడు? హే భారత అంటే ఎవరు ఇక్కడ? ఏ భారత అంటే ఎవరు? ఇక్కడ ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. ఎవరు? సంజయుడు. హే మహారాజు భారత అంటే భరత వంశీయుడు కదా, మరి ధృతరాష్ట్రుడు కూడా భరత వంశీయుడు కాబట్టి, చక్రవర్తి కాబట్టి. హే భారత అంటే హే ధృతరాష్ట్ర మహారాజా, ఉభయోహో సేనయోహో మధ్యే, రెండు సైన్యముల మధ్య విషీదంతం అంటే ఎవరు? విషాదములో కూరికిపోయినటువంటి అర్జునుడు చూసి, ఋషికేశ అంటే అర్జునుడు చూసి, ఋషికేశ ప్రహసన్యవ ఒక మందహాసము, ఒక చిరునవ్వు, ఒక ప్రసన్న వదనంతో ఇదం వచః ఉవాచ ఈ విధంగా చెప్తున్నాడు. ఇప్పటి వరకు మనం అంతా స్టేజ్ సెట్ అయ్యి ఇప్పుడు ప్రవేశిస్తున్నాం అసలైనటువంటి భగవద్గీతకు. ఎందుకనండి, స్వామీజీ ఇంతకుముందే 2 శ్లోకాలు చెప్పారు కదా, మరి 2వ శ్లోకం 3వ శ్లోకం భగవాన్ వాచ వచ్చింది కదా, మరి ఇప్పుడు ప్రవేశిస్తున్నాం అంటున్నారు ఏంటి అని మీ అందరికీ కొంతమందికి సందేహం వచ్చి ఉండవచ్చు. కానీ తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం ఆ 2 చీవట్లలాగా, ఇంత గొప్పవాడివి, ఇంత చిన్నదానికి ఇంత దుఃఖపడతావా? ఇది నీకు భావ్యం కాదు, ఇది నీకు ఎటువంటి మర్యాద కాదు, గౌరవం కాదు అని ఒక రకంగా అర్జున్ని అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి 2 మాటలు అన్నారు. అంటే చాలా పౌరుష్యమైన మాట్లాడారు. నువ్వు క్లీబంగా ఉన్నావు, నువ్వు విరాట పర్వంలో విరాట రాజు దగ్గర బృహన్న పాత్ర వేసి ఇంకా దాన్ని మర్చిపోలేదు, అలాంటి భావనలో ఉండిపోయేవేమో అన్నట్టుగా గుర్తు చేశాడు అర్జునుడికి శ్రీకృష్ణుడు. సో ఇవన్నీ అర్జునుడికి చాలా బాధ. మామూలు సమయంలో అయితే శ్రీకృష్ణుడితో యుద్ధం కూడా జరిగేదేమో, కానీ అక్కడ ఆయన పరిస్థితి బాగలేదు. కాబట్టి ఇదంతా మామూలమైన చెప్పడమే తప్ప అది ఉపదేశం కాదు.
అసలైన ఉపదేశం ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఏంటి ఉపదేశం? ఇప్పుడు శ్రీ భగవాను వాచ, శ్రీ భగవాను వాచ అశోచానన్వశోచస్త్వం. श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् अशोच्यानन्वशोचस्त्वम् ప్రజ్ఞావాదాంచ భాససే. प्रज्ञावादांश्च भाषसे प्रज्ञावादांश्च भाषसे. हरि ओम. హరి ఓం స్వామిజీ. చెప్పారా? చెప్పాను స్వామిజీ. ఓకే, కట్ అయిందమ్మా, రిపీట్ చేయండి మళ్ళీ ఒకసారి. మళ్ళీ రిపీట్ చేయండి. అది ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. గతాసూనగతాసూంచ గతాసూనగతాసూంశ్చ గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. గతాసూనగతాసూంచ నానుశోచంతి పండితాః. గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఇక్కడ ఈ శ్లోకము అసలు వాస్తవానికి మనం చెప్పాలంటే యావత్ భగవద్గీతలో చెప్పవలసినటువంటి అల్టిమేట్ అంటే సంపూర్ణ జ్ఞాన విషయం ఏదైతే ఉందో ఈ ఒక్క శ్లోకములోనే ఒక సూత్రంగా చెప్పారనమాట. అంటే ఒక సూత్రం అంటారు చూడండి. ఫస్ట్ బ్రహ్మ సూత్రములు, యోగ సూత్రములు, సాంఖ్య సూత్రములు, ధర్మ సూత్రములు, ఇలా సూత్రాలు అంటారు. సూత్రం అంటే ఏంటి? తక్కువ పదాలతో, తక్కువ అక్షరములతో ఒక ఒక జస్ట్ వివరణ ఏమి ఉండదు, జస్ట్ లఘుంగా అంటే ఒక చిన్నగా ఒక దాన్ని ఏమంటారంటే ఒక దాన్ని చిన్న చిన్న ఒక వాక్యాలు అంటారు. వాక్యం ఒక వాక్యం రూపంగా పరమాత్మ ప్రస్తావించారు ఈ శ్లోకాన్ని. ఈ శ్లోకం ఆధారంగానే మొత్తం ఉపదేశం అంతా జరుగుతుంది 18వ అధ్యాయం వరకు. అందువలన ఈ శ్లోకం ప్రతి ఒక్కరికి కూడాను హృదయస్థులు పెట్టుకొని బైహార్ట్ చెయ్యాలి. ఇది అందుకే ఆది శంకరాచార్య భగవద్గీత భాష్యం రాయటానికి ప్రారంభించేటప్పుడు కేవలము ఈ శ్లోకం నుండే భాష్యం రాశారు. ఇంతవరకు శంకరాచార్య దీనికి భాష్యం రాయాల్సిన అవసరం లేదు. మొదటి అధ్యాయానికి 2వ అధ్యాయంలో 10 శ్లోకముల వరకు భాష్యము వ్యాఖ్య ఏమి అక్కర్లేదు అనుకున్నారు శంకరాచార్య. కాబట్టి వారు దీన్ని ఎటువంటి భాష్యం రాయకుండా ఇక్కడి నుండి ప్రారంభించారు. అయితే ఒక చిన్న వివరణ ఇచ్చారు. మొత్తం ఈ రాగము నుండి వచ్చినటువంటి శోకము నుండి వచ్చినటువంటి మోహం ఆధారంగా ధర్మాధర్మ విచక్షణ కోల్పోతాము. కాబట్టి ఆ విచక్షణ కోల్పోయిన తర్వాత అనేక సమస్యలకి మూల సమస్య అయినటువంటి మీ స్వరూప అజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించినంత వరకు ఏ సమస్యలు పూర్తిగా పోవు. అవి తాత్కాలికంగానే మనకి
ఉపశమనం కలిగిస్తాయి అన్న విషయం గమనించినటువంటి భగవాన్ శ్రీకృష్ణ ఆయన్ని ఉద్ధరించడానికి, అంటే అర్జున్ని ఉద్ధరించడానికి ఆత్మ విద్యను ప్రారంభించారు అనే ఒక స్టేట్మెంట్ రాసి వదిలేసి ఈ 11వ శ్లోకం నుండి భాష్యాన్ని రాశారు ఆదిశంకరాచార్య, జగద్గురు ఆదిశంకరాచార్య. కాబట్టి అశోచ్య త్వం అంటే హే అర్జున, అశోచ్యాన్, అశోచ్యాన్ అంటే అశోచ్యన్ అంటే ఏంటి? ఎవరైతే శోకింపదగడానికి వీలు కాదో, అంటే ఎవరి గురించి అయితే శోకించిన అవసరం లేదు, అంటే ఎవరి కోసమైతే మనం శోకించాల్సిన అవసరం కూడా లేదో వారి కోసం అన్వశోచస్వం అంటే నువ్వు అనవసరంగా వారి కోసం శోకిస్తున్నావు, బాధపడుతున్నావు, దుఃఖిస్తున్నావు. వాస్తవానికి ఎవరి కోసం దుఃఖిస్తున్నాడు ఆయన? ద్రోణుడు, భీష్ముడు మొదలగు వారి గురించి. అసలు శోకింపవలసిన అవసరమే లేదు, దానికోసం నువ్వు శోకిస్తున్నావు. అలాగే శోకిస్తున్నట్టున్నావా? చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు, హితబోధలు చేస్తున్నావు, ధర్మ ప్రవచనాలు చేస్తున్నావు. అంటే ఏంటి? ప్రజ్ఞావాదాంచి భాషసే అంటే ఎంతో పెద్ద ప్రజ్ఞావంతుడిలాగా, పెద్ద పండితుడిలాగా. పండితుడు అంటే ఏంటి? ఇక్కడ పండితుడు అంటే మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను అందరికీ. మనం సాధారణంగా ప్రతి ఒక్కరికి, పూజారికి, ఎవరికైనా సరే ఏదో ఒక శాస్త్రం తెలుసుకున్న వారికి, ఏ విద్య తెలుసుకున్న వారికి అందరికి కూడా మనం ఏమంటాము? పండిత పండిత పండిత. చాలా లూజ్గా వాడుతాం మనం బయట. కానీ పండిత అంటే, భగవద్గీతలో పండిత అంటే ఆ పండిత కాదండి. ఎవరైతే ఆత్మనిష్టలో ఉంటారో, ఆత్మస్వరూప దర్శనం కలిగి ఆత్మనిష్టలో ఉన్న వారికి పండిత. పండ అంటే ఆత్మజ్ఞానము. పండ అంటే ఏంటంటే ఆత్మజ్ఞానము. ఎవరికైతే ఆత్మజ్ఞానము, అపరోక్ష అనుభూతిలో ఉంటారో, అంటే ఎవరు? రమణ మహర్షి లాంటోళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటోళ్ళు, ఆనందమయి మాతాజీ లాంటోళ్ళు, వీళ్ళందరూ కూడాను పండితులే. మరి అలాగైతే ఆ ప్రకారంగా భగవద్గీత ప్రకారంగా రమణ మహర్షి పండితులు. కానీ ఈ సమాజం రమణ మహర్షి పండితులని ఒప్పుకుంటారా? ఆయనకి ఎన్ని శాస్త్రాలు తెలుసు, ఏం తెలుసు అని వాదించిన వాళ్ళు ఉంటారు. అందువలన భగవద్గీత ప్రకారంగా ఆత్మజ్ఞానం దర్శించి ఆత్మనిష్టలో ఉన్నవారే పండితులు. కానీ అర్జున, నువ్వు ఎవరి కోసమైతే శోకించాల్సిన అవసరం లేదు, వారి కోసం అనవసరంగా రాద్ధాంతం చేసి శోకిస్తున్నావు. మళ్ళీ పెద్ద ఆత్మజ్ఞానిలాగా మాట్లాడుతున్నావు. చూడండి, రెండు అది విపరీత దిశలో ఉన్న విరుద్ధం. అంటే పండితులు అనవసరంగా శోకించరు, నువ్వు పండితులా మాట్లాడుతున్నావు కానీ అనవసరంగా శోకిస్తున్నావు. ఎందుకు? ఎవరి గురించి ఎంతకీ శోకించరు? గతాసూన్ అగాతాసూన్ అంటే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి గురించి పండితులు శోకించరు. అదేవిధంగా శరీరంతో ఉన్నవారి గురించి కూడా పండితులు శోకించరు. అసలు ఎందుకు శోకించరు? అది పెద్ద సమస్య. అది తెలుసుకోవాలి ఇప్పుడు మనం. ఎందుకంటే పండితులు ఆత్మ జ్ఞాన స్వరూపాన్ని దర్శించిన వారు. ఇంతకీ ఆత్మ అంటే ఏంటి? యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావ తస్మాత్ ఆత్మేతి కీర్త్యతే అంటారు. ఆత్మ అంటే ఏంటండి? మొత్తంగా ప్రతి ఒక్క ప్రాణి కూడాను నేను నేను అనే స్ఫురణ కలిగి ఉంటుంది. మనలాగా భాష మాట్లాడకపోయినప్పటికీ ప్రతి ప్రాణికి తన అంతరంలో స్ఫురణ ఉంటుంది, నేను అనే భావన ఉంటుంది. అందువలన యావత్ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి నేను అనే భావనతో అలాగ సూత్రంలాగా కట్టి ఉన్నది. సూత్రంలాగా జగత్తు అంతర్యామి అంటారు దాన్ని. ఆ అంతర్యామి అనేది మన అన్ని సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి కలిపి ఉంచుతుంది. ఆ అంతర్యామియే పరమాత్మ. దాన్నే ఆత్మ అని పిలుస్తారు. కాబట్టి ఆ ఆత్మ అనేది ఎప్పుడు పోయేది ఉండదు. మనం ఫంక్షన్స్ చూస్తుంటాం, చిన్న చిన్న బల్బులు దారి మధ్యలో పెడుతుంటారు. అందులో ఓ బల్బు పగిలిపోతుంది. మిగతా విద్యుత్ శక్తి లైట్ ఏమైనా ఆగిపోతాయా? ఏమీ ఆగవు. ఒక బల్బు ఇక్కడ మనకు ఫిల్మెంట్ ఎగిరింది, ఇంట్లో ఉన్న కరెంటు బల్బులన్నీ ఏమైనా ఆగిపోతాయా? ఏమీ ఆగవు.
అదేవిధంగా విద్యుత్ శక్తి ఎలాగైతే మన దృశ్యం కనిపించకుండా అతి సూక్ష్మంగా వెనక ఉండి అన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అన్నింటికి కూడాను బల్బుగా అయితే ప్రకాశాన్ని అందిస్తుంది, ఫ్యాన్ అయితే గాలి వస్తుంది, కూలర్ అయితే కూలింగ్ వస్తుంది, హీటర్ అయితే వేడి వస్తుంది, రేడియో అయితే సౌండ్ వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఆత్మస్వరూపం అనేది ఆయా రూపములు, ఆకారములు, వాటి యొక్క స్వభావములు, వాటి పనిచేసే విధానం అనుగుణంగా ఈ ఆత్మ అనేది వాటికి ఆయా శక్తిని అందిస్తుంది వెనక ఉండి, విద్యుత్ శక్తి మాదిరిగా. ఉదాహరణకి కరెంటు అని తెలుసుకోవాలి మనం. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, పోయిన బల్బు అయితే ఎలాగైతే తీసి కొత్త బల్బు పెట్టుకుంటామో అదేవిధంగా శరీరం కూడాను ఈ మనస్సు అనేది ఫిలమెంట్ లాంటిది. ఆ గాజు బల్బు అనేది మన శరీరం లాంటిది. శరీరం పోయిన ఫిలమెంట్ లాంటి బుద్ధి, మనస్సు మారిన ఆత్మ ఇప్పుడు శాశ్వతము. కాబట్టి ఇక్కడ ద్రోణుడు, భీష్ముడు అనేవి కేవలం శరీరాలను చూస్తున్నావు అర్జున నువ్వు, కానీ వాళ్ళలో కూడా వ్యాపించి ఉన్న ఆత్మ నీలోనూ వ్యాపించి ఉన్నది, నాలోనూ వ్యాపించి ఉన్నది, ఇక్కడ ఉన్నటువంటి అందరిలోనూ వ్యాపించి ఉన్నది. ఇక్కడే కాదు, యావత్ విశ్వమంతా ఒకే ఆత్మ అన్ని ఉపాధులని, శరీరాలన్నీ కూడాను కలిపి ఉంచుతుంది. కాబట్టి ఆ ఆత్మకి పుట్టుక లేదు, మరణము లేదు. మరి నువ్వు దేని గురించి శోకిస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు దేనికోసం శోకిస్తున్నావని. పోయిన వల్ల ఎవరు పోయారు? ఎవరు పోలేదు. ఏం పోయింది? శరీరాలు పోతాయి, కొన్ని శరీరాలు ఉంటాయి. ఈ ఉన్న వాళ్ళు ఏమైనా శాశ్వతంగా ఉండిపోతారు అనుకుంటున్నావా అర్జున? వాళ్ళందరూ లైన్లో ఉన్నారు అర్జున. ముందెళ్ళిన వాడు ముందు టికెట్ దొరికింది, వెనకెళ్ళే వారు ఇంకా లైన్లో ఉన్నారు. కాబట్టి శరీరం వెళ్ళిపోయిన వారి గురించి బాధపడతావా? ఉన్న వారి గురించి బాధపడతావా? అసలు దేనికి బాధపడిన అవసరమే లేదు కదా. అందుకే దీన్ని పండితులు ఎప్పుడు కూడాను దీనిపైన శోకించరు. మనం అందరం అనుకుంటాం, మన ఇంట్లో బియ్యం బస్తాలు ఉంటాయి. ఒకసారి పైన ఉన్న బియ్యం తీసి మనం వండుతుంటాం, కింద ఉన్న బియ్యం అనుకుంటాయి, అమ్మయ్య మీరు పైన ఉన్నారు కదా వెళ్ళండి, వాళ్ళు తింటారు, వాళ్ళు మీరు భోజనం అవుతారు వెళ్ళండి అంటారు. ఆ కింద ఉన్న బియ్యం రెండో రోజు భోజనం అవుతాయి. అవే నువ్వు శాశ్వతం ఉండిపోతాయా? ఉండిపోవు కదా. అదే విధం అనమాట. మనందరం కూడా లైన్లో ఉన్నాం. ఈ కాలంలో ఉన్నటువంటి ప్రకృతి పంచభూతాత్మైనటువంటి శరీరాలు ఈ కాలంలో అంతర్పాతమే. ఈ దేశ కాలంలో ఉన్నటువంటి శరీరము శాశ్వతం కాదు. అందువలన కల్పకాయని, తర్వాత శరీరం 200 సంవత్సరాలు ఉన్నారు పలాయన వారు, 300 సంవత్సరాలు పలాయన వారు ఉన్నారు. ఇవన్నీ పెద్ద ప్రాధాన్యత లేని విషయాలు అన్నమాట. ఇవి శరీరంకి ఎన్ని సంవత్సరాలు ఉన్నా దానికి ఎటువంటి ప్రాధాన్యత, విలువ లేదు. దాని ద్వారా మీరు ఆ మోక్షం అనగా మీ స్వరూపతత్వం తెలుసుకుంటేనే ఆ శరీరం మీకు కర్తవ్యాన్ని నిర్వర్తించినట్టు. ఎందుకు? శరీరం కలు ధర్మ సాధనం అన్నారు. చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కారు మనకి సాధనం. ఈ ఇన్స్ట్రుమెంట్ అని శరీరం అని చెప్పారు. అదే గీతలో కూడా చెప్తారు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇత్యభిధీయతే అంటారు. అంటే ఇది ఒక క్షేత్రము అర్జున అని. అందువలన దీనికి అసలు శోకించాల్సిన కనీసం అవసరం కూడా లేదు అర్జున. కనీసం ఆలోచన కూడా రాకూడదు నీకు. కానీ నువ్వు వెళ్ళిపోతారేమో అనేసి భయపడుతున్నావు, ఉండిపోయిన శాస్త్రం ఉండిపోతారని భ్రమపడుతున్నావు. ఈ భ్రమ, భయం రెండు కూడాను నీకు యోగ్యం కావు, నీకు అవి సరికావు. కాబట్టి ఈ గతం అంటే చనిపోయినారని బాధపడుతున్నావా, ఉండిపోతారని బాధపడుతున్నావా? ఈ రెండు కూడాను అజ్ఞానమే అని చెప్పాడు. మనకి మహాభారతంలో యక్ష ప్రశ్నలు అని మీరు విని ఉంటారు. యమధర్మరాజు ఒక ప్రశ్న అడుగుతాడు. ఎవరికి? యుధిష్ఠిరికి. హే యుధిష్ఠిరా, మీకు ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అడుగుతారు. చూడండి యుధిష్ఠిరుడి ఆన్సర్ ఎలా ఉందో. హే ప్రభు ధర్మరాజా, ప్రతిరోజు మనుషులు శరీరాన్ని విడిచిపెడుతుంటారు,
మనం కళ్ళారా చూస్తుంటాం. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు, విషాదంలో ఉంటారు. కొంతమంది ఎవరో వేరే రకాల అనేక భావనలు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడాను నేను కూడా ఇలా ఒకరోజు శరీరాన్ని విడిచిపెట్టేస్తాననే భావన ఎవరికి కలగదు. నేను శాశ్వతంగా ఉండిపోతాననే భ్రమలో ఉంటూ అయ్యో పాపం అయ్యో రామ ఈయన పోయాడే అని బాధపడతారు తప్ప నేను కూడా అదే లైన్లో ఉన్నానని ఎవరు గుర్తించరు. ప్రభు, ఇది చాలా ఆశ్చర్యమైనది అని చెప్పాడు యుధిష్ఠిరుడు. మనం అందరం కూడా ఒకసారి ఆలోచిద్దాం. ఇది మీరు తెలుసుకుంటే అన్ని శరీరంలో నేనే నివాసిస్తున్నాను, నేనే వాసం చేస్తున్నాను, కాబట్టి నాలో ఎటువంటి మార్పు లేదు, నేను నిత్యము శుద్ధము ముక్తమై ఉన్నాను, జ్ఞాన స్వరూపమై ఉన్నాను, ఆనంద స్వరూపమై ఉన్నాను. ఎందుకు? ఆత్మకి ఇంకొక పేరు అనంత ఆనందం, బ్రహ్మానందంకి ఆత్మ అంటారు. అంటే నా నుండే నాకు అన్ని రకాల ఆనందాలు రావడానికి నేను ఆత్మగా, నేను ఆ ఎరుకే కారణము. అన్ని రకాల భద్రతలకి నేనే కారణము, ఎటువంటి శాంతికి నేనే కారణము అని మీరు తెలుసుకున్నప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చింది కాదు, పోయేది కాదు. ఆత్మ నేను నిత్యము శాశ్వతము. కానీ ఎక్కడొచ్చింది ఈ సంసార భయం? నేను పరిచ్ఛిన్నంగా ఉన్నాను, నేను నాది, నేను నాది. ఈ పరిచ్ఛిన్న బుద్ధి, ఆ భావన మనకు అజ్ఞానంలో నెట్టి నేను ఈశ్వరునికి వేరుగా ఉన్నానని భావన కలిగించి సంసారి జీవాత్మగా మారిపోతున్నాము. దీనిని భ్రమర కీట న్యాయము అంటారు. ఒక భ్రమరం ఉంటుంది, అది ఏం చేస్తుందంటే ఒక చిన్న గూడు కట్టి ఒక కీటకాన్ని పట్టుకుంటుంది అనమాట. ఆ గూడులో పెట్టి ఒకే చిన్న ద్వారం వస్తుంది అనమాట, అంత కప్పేస్తుంది. ఆ ద్వారం దగ్గర కూర్చొని ఇలా శబ్దం చేస్తుంది భ్రమరం. ఆ కీటకం అలా వింటూ అలా మైమరిచిపోతుంది. ఒకసారి ఏమైనా ఆ రంధ్రం ద్వారా వచ్చి బయటికి వెళ్దామని ప్రయత్నిస్తే ఒక్కసారి ఒక ఘాటు వేస్తారంట దానిపైన. ఆ బాధ భరించలేక అలా ధ్యానంలో వింటుంది అనమాట ఆ శబ్దాన్ని. విని 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 చివరికి ఆ చిన్న కీటకము భ్రమరంగా మారిపోయి ఆ గూడిని మొత్తం పగలగొట్టి బయటికి భ్రమరంగా మారిపోయి వస్తుంది, ఎగురుకుంటూ వెళ్తుంది బయటికి. మన అందరం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మస్వరూపులమైనటువంటి చిదానంద రూప శివ మనం. కానీ మనము అశివగా ఉన్నాం. మనం అంటే ఈ శరీరాన్ని నిజమని భావించుకుంటూ దీనికి మేకప్లు పేకప్లు చేసుకుంటూ తిరుగుతున్నాం, ఫ్యామిలీ ప్యాక్స్ పట్టుకొని. కాబట్టి ఈ శరీరం అనేది ప్రకృతి నుంచి వచ్చింది, సో ప్రకృతిలోకే వెళ్ళిపోతుంది. ఇది సత్యం. అది ఇవాళ, రేపా, నెల రోజుల, సంవత్సరమా, 10, 50, 100 సంవత్సరములు, ఎప్పటికైనా వెళ్ళిపోవలసిందే. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మీరు తెలుసుకో అర్జున. సత్యం అంటే ఏంటి? ఏ శరీరం కూడా శాశ్వతం కాదు. శరీరం అనేది అనాత్మ, అసలు ఆత్మ కాదు. అది తాత్కాలికంగా ఉన్నటువంటి ఒక సాధనం. దాన్ని పట్టుకొని నువ్వు నిత్యమైన శాశ్వతమైనటువంటి ఆత్మస్వరూపం అని తెలుసుకుంటే ఇక అంత నీవే అయిపోయావు. నీవే ప్రతి శరీరంలో ఉన్నామనే భావన కలిగినప్పుడు ఎవరు పుడతారు, ఎవరు చనిపోతారు? ఇది సత్యం. ఇది బ్రహ్మ విద్య పాఠం. పార్థ, నీవు ఈ సత్యాన్ని తెలుసుకోలేదు, నేను దర్శించాను. కాబట్టి ఒక ముత్యం మణి అయినప్పటికీ చీకట్లో ఉంటే అది మెరవదు, చీకట్లో ఉంటే. అదేవిధంగా నీ హృదయ గ్రంథి, ఆ చీకట్లు వెలుగులో ఆత్మ దాగి ఉన్నది, దాన్ని గుర్తించాలి. అలాంటప్పుడు నువ్వు పండితులు ఎలాగైతే శోకించరో నీవు కూడా శోకించవు అని ఒక స్టార్టింగ్ శ్లోకం చెప్పాడన్నమాట. తర్వాత శ్లోకం చూద్దాం. అంటే దీన్ని చెప్పాలంటే ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ ఇంకా ఇక్కడ ఆపి నెక్స్ట్ శ్లోకము వెళ్తున్నాను. ఎందుకంటే ఇది చాలా గొప్ప శ్లోకము. దీంతో ఇక్కడ ముందుకెళ్ళి ఇంకా మరిన్ని విషయాలు చెప్పొచ్చు. నత్వే వాహం జాతు నాసం
न त्वेवाहं जातु नासं न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न त्वं नेमे जनाधिपाः न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः न चैव न भविष्यामः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् सर्वे वयमतः परं सर्वे वयमतः परम् न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् न चैव न भविष्यामः सर्वे वयमतः परं न चैव न भविष्यामः सर्वे वयमतः परम् ఓ అర్జున, నేను నేను అంటే నేను కృష్ణ, నేను ఒకప్పుడు లేనని కానీ ఏంటి ఒకప్పుడు నేను లేనని కానీ ఇప్పుడు ఉన్నానని కానీ ఇప్పుడుండి మరలా నేను లేకపోతాను అనేది లేదు అన్నాడు. దీని అర్థం ఏంటి అంటే గడిచిన కాలంలో ఉన్నాను, వర్తమానంలో ఉన్నాను, భవిష్యత్తులో కూడా ఉంటాను అంటే నేనే పరమ సత్యం అని అర్థం. ఏంట పరమ సత్యం? పరమ సత్యం ఏంటంటే ఏదైతే నేను నేను నేనుగా ఉన్నానో అది జాగ్రత్త అవస్థలో ఉన్నాను, స్వప్నంలో కూడా నేనే ఉన్నాను, గాఢ నిద్రలో కూడా నేనే ఉన్నాను, గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేనుగానే ఉంటాను. అదేవిధంగా ఆత్మ అనేది ఒక ఆకాశం వలె వ్యాపించి ఉన్నది. మనం కుండలో ఉంటే కుండ ఆకాశం అంటున్నాము. కుండ పగిలిపోయినా ఆకాశం ఏమైనా పగిలిపోతుందా? ఏమీ పగలదు. కొన్ని రూములో ఉంది, దీని రూమ్ ఆకాశం, గది ఆకాశం అంటారు, మఠం అంటారు సంస్కృతంలో, మఠాకాశ్ అంటారు. సో మఠాకాశం అనేటప్పుడు ఈ 4 గోడలు కూల్చేసామనుకోండి, ఆకాశం ఏమైనా కూలిపోతుందా? ఏం కూలదు. ఆ విధంగా ఆకాశం ఎలాగైతే 4 గోడలుగా ఉన్నటువంటి కుండ కానీ ఒక 4 గోడలు ఉన్న గది కానీ కూల్చేయవచ్చు తప్ప ఆకాశాన్ని ఎలాగైతే మనం సృష్టించలేమో, ఈ శరీరం కూలిపోయినా నాశనం అయిపోయినా ఆత్మగా నాకు ఎప్పుడు నాశనం లేదు. నేను ఆత్మస్వరూపాన్ని అర్జున, నేను ఆత్మస్వరూపంగా నేను ఒకప్పుడు లేను అనేది ఎప్పుడూ లేదు, ఉండబోను ఇక మొదట ఉండబోను అనేది కూడాను లేదు. అంటే ఎల్లప్పుడూ సదా సమత్వం నముక్తి నా బంధ చిదానంద రూప శివోహం శివోహం అంటున్నారు కృష్ణ. కాబట్టి నేను ఎప్పుడు ఇంత ముందు లేననేది లేదు, ఇక మీద ఉండబోను అనేది కూడాను లేదు. నేను ఒక్కడనే కాదు అర్జున, త్వం అంటే నువ్వు కూడా, నా అసి అంటే నువ్వు ఎప్పుడు ఇంత ముందు లేవు అనేది లేదు. అంటే ఇంత ముందు ఈ శరీరం అర్జునుడిగా పుట్టక ముందు కూడాను నువ్వు ఉన్నావు, అర్జునుడిగా కాదు ఆత్మస్వరూపంగా. ఇమే అంటే ఇక్కడ మన యుద్ధ రంగంలో ఉన్నటువంటి ఈ రాజులు ఎవరైతే ఉన్నారో ఇమే జనాధిపాహ. జనాధిపాహ అంటే మొత్తం ప్రభువులు, రాజులు. ఈ రాజులందరూ కూడాను నా ఆసన్ అంటే వారు కూడా ఒకప్పుడు లేరు అనేది లేదు. డబల్ నెగేషన్ అనమాట, 2 సార్లు నిషేధం అనమాట. అంటే ఏంటి? నా ఆసన్ నా ఆసన్ జనాధిప అంటే ఇంతకు ముందు
భూతకాలంలో కూడా ఈ రాజులందరూ లేరు అనేది లేదు. 2 సార్లు చూసారా? అంటే ఉన్నారు అని అర్థం. అంటే ఏంటి? వాళ్ళు రాజులుగా కాకుండా ఆత్మస్వరూపంగా వాళ్ళు ఎప్పుడు శాశ్వతమైన సత్యంగానే ఉన్నారు. అర్థమైంది కదా? అదే విధంగా అతఃపరము అంటే ఏంటి? ఇంకా భవిష్యత్తులో, ఇక మీద భవిష్యత్తులో కూడాను సర్వే అంటే మొత్తం వయం మనందరం కూడా, నేను నీవు ఈ రాజులు అందరూ కూడాను ఇక మీదట కూడాను ఉంటాము. ఎలా ఉంటాము? ఆత్మస్వరూపంగానే ఉంటాము. కావాలంటే మళ్ళీ వేరే వేరే శరీరాలు పొందుతుంటాము. అంతే తప్ప ఎక్కడ ఎవరికి కూడా ఇక్కడ ఎటువంటి నాశనం లేదు. కేవలము ఒక 5 పంచభూతముల కలయికతో వచ్చినటువంటి శరీరము, ఇంద్రియములు, మనస్సు, వాటి ద్వారా కొన్ని అనుభవాలు, అనుభూతులు చెంది శరీరాన్ని విడిచిపెడతారు. మళ్ళీ ఎప్పటిలాగా నువ్వు ఆత్మస్థితిలో లేకుంటే మళ్ళీ శరీరాన్ని పొందుతావు. అలా కాకుండా ఈ యొక్క సృష్టికి ఉద్ధరణ కోసము ఒక కారణ జన్ముడుగా కూడాను, ఒక కారణ జన్మురాలుగా కూడాను రావచ్చు. అదే విధంగా శ్రీకృష్ణ కూడాను ఒక సంసారిగా శరీరం ధారణ చేయలేదు. ఒక యోగిగా ఆత్మనిష్టలో ఉన్నప్పటి నుండే ఒక లోకోద్ధారణ కోసం పొందినటువంటి శరీరం కాబట్టి దాన్ని మనము మహా అవతారం ఈశ్వర అంటున్నాం శ్రీకృష్ణుడిని. మనది కూడా అవతారమే, కానీ మన అవతారంకి అతనికి తేడా ఉన్నది. ఆయన ఆత్మస్వరూప తత్వం తెలుసుకొని శరీరాన్ని పొందారు. మనం ఆత్మస్వరూప తత్వాన్ని మర్చిపోయి శరీరాన్ని పొందాము. కాబట్టి మన స్వరూపాన్ని మర్చిపోయి మనం శరీరం పొందితే మనం జీవాత్మ అవుతాము. ఆయన స్వరూప తత్వాన్ని తెలుసుకొని ఒక శరీరాన్ని ధారణ చేస్తే దాన్ని మహా అవతారము లేదా ఈశ్వర అంటాము. చూసారా? ఉపాధి ఇద్దరికి తేడా. అంతేగాని ఆత్మ నువ్వు మర్చిపోయినా గుర్తుంచుకున్నా ఆత్మ ఎప్పుడు ఆత్మగానే ఉంటుంది, నీవుగానే ఉన్నది. నీవు గుర్తుంచుకోలేదు, నువ్వు మర్చిపోయావు. నేను మర్చిపోయాను కానీ ఆత్మనే, కానీ మర్చిపోయాను. నువ్వు మర్చిపోయావు కాబట్టి నేను ఆత్మగా ఉండను అని ఆత్మ ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకు? సర్వంగా వ్యాపించి ఉన్నది. వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్ళడానికి ప్లేస్ లేదు, ఖాళీ ఉండాలి కదా. అందువలన నీవు ఒకప్పుడు ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఇక మీదట ఉంటావు. నేను ఒకప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఇక మీదట ఉంటాను. ఈ ఇక్కడ ఉన్నటువంటి రాజులు, యుద్ధ వీరులు అందరూ ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక మీదట కూడాను ఉండబోతారు. కాబట్టి దేని గురించి నువ్వు శోకిస్తున్నావు అర్జున? దానికి అర్థం లేదు. నువ్వు శోకించడానికి ఎటువంటి కారణం లేదు. కాబట్టి అలాంటి అనవసరంగా అర్థం లేని విధంగా నువ్వు శోకించడం అనేది నీకు తగదు, నీకు శోభనీయదు అర్జున. కాబట్టి వెంటనే నువ్వు ఇంకా ఈ యొక్క విషాదం నుంచి బయటపడి యుద్ధానికి సిద్ధం కమ్ము అని చెప్పబోతుంటాడు త్వరలో. కాబట్టి ఇదిలా మెల్లగా ఇప్పుడే స్టార్ట్ అయింది. తర్వాత దేహినోస్మిన్ యథా దేహే, దేహినోస్మిన్ యథా దేహే, దేహినోస్మిన్ యథా దేహే, కౌమారం యౌవనం జరా, కౌమారం యౌవనం జరా, కౌమారం యౌవనం జరా, తథా దేహాంతర ప్రాప్తిః, తథా దేహాంతర ప్రాప్తిః, తథా దేహాంతర ప్రాప్తిః, ధీరస్తత్ర న ముహ్యతి, ధీరస్తత్ర న ముహ్యతి, ధీరస్తత్ర న ముహ్యతి, దేహినోస్మిన్ యథా దేహే, కౌమారం యౌవనం జరా, దేహినోస్మిన్ యథా దేహే, కౌమారం యౌవనం జరా, దేహినోస్మిన్ యథా దేహే,
కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. హరి ఓం. అందరికీ చాలా ధన్యవాదములు. ఆదివారం అయినప్పటికీ ఎటువంటి గ్యాప్ లేకుండా మీరందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తితో మీ జ్ఞాన తపస్సు మీరు ఎప్పటికైనా తెలుసుకుంటారు. ఇప్పుడు తెలుసుకున్నా మంచిదే, లేకున్నా మొత్తం ఈ జగత్తులో ఉన్న తపస్సుల కల్లా జ్ఞాన తపస్సు చాలా గొప్పది, కఠినమైనది కూడా. ఎందుకంటే బుద్ధి ద్వారా చేసే తపస్సు. కాబట్టి మీరందరూ ధన్యులు. కాబట్టి ఈ గొప్ప అవకాశానికి మనకి కల్పించినటువంటి శ్రీనివాస స్వామి వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మన యొక్క తరగతి అంటే క్లాస్ని సమాప్తం చేస్తున్నాము. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాద స్వామి. ముఖ్యంగా థ్యాంక్ యూ అండి. నమస్కారం. హరి ఓం. ఏమైనా డౌట్ ఉందా మా జ్యోతి గారు? ఎవరైనా సరే మీరు ఎవరైనా సరే మన ఎంఎస్ఆర్ గురుకుల గ్రూప్ లో మీరు ఏ సమయంలోనైనా సరే మీరు వాయిస్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ మీ ప్రశ్నని స్వామీజీకి కానీ నాకు కానీ పంపించగలరు. పూర్తిగా నేను ప్రయత్నం చేస్తాను మీకు సమాధానం చెప్పడానికి. నా సాయశక్తులా నేను కృషి చేస్తాను, ప్రయత్నిస్తాను. కాబట్టి ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక జీవన్ముక్తులుగా మీరు జీవించడానికి కావాల్సిన ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో మీ తపస్సులో ఎటువంటి సంశయమైన ఎటువంటి క్లిష్టమైన సందేహం ఉన్నా అది ఫిజికల్ గా కానీ మానసికంగా కానీ హృదయస్థంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా కానీ మీరు అడగండి. నేను దానికి పూర్తిగా నా యొక్క శ్రద్ధ నిష్ఠతో మీకు సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. హరి ఓం. ధన్యవాదాలు. ధన్యవాద. నమస్కారం అండి.